పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని, తద్వారా ఫలితాలు సాధించవచ్చు అన్నారు. సాంకేతికతతో గవర్నెన్స్ లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని, సాంకేతికతను ఉద్యోగులు విస్తృతంగా వినియోగించుకోవాలి అన్నారు. 2026 సంవత్సరం టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్ గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. ఏఐ వినియోగించుకుని గ్రీవెన్స్ లు సత్వరంగా పరిష్కరించాలి అని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని గవర్నర్లు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు వందనం స్వీకరించారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనకాపల్లి జిల్లా గణతంత్ర వేడుకల్లో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆమె పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు, అధికారులకు మంత్రి అనిత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. తెనాలి బోసు రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశం కోసం అంకిత భావంతో పనిచేసే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని మంత్రి మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆయన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలో దేవుని పేరుతో జరిగే గొడవలు పోవాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ అడుగులు వేయాలని మాధవ్ విజ్ఞప్తి చేశారు. మతం పేరుతో జరిగే వివాదాలకు, చర్చలకు బ్రేక్ పడాలి అన్నారు. తామే గొప్ప అనే మాటలకు ఇకపై ఫుల్ స్టాప్ పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మతం పేరుతో వైషమ్యాలు, వివాదాల చర్చలకు దారి ఇవ్వొద్దని మాధవ్ పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసిన టీడీపీ ఇప్పుడు రాష్ట్ర టీడీపీ కమిటీ ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గాలకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. నాయకత్వం పెంపు, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అమరావతి ప్లాట్ల కేటాయింపుపై రైతు పున్నయ్య చేసిన వ్యాఖ్యలకు సిఆర్డీఏ ప్లానింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్ వివరణ ఇచ్చారు. రైతు పున్నయ్య అవాస్తవాలు చెప్తున్నారు అని అన్నారు. ఆయనతో ఎవరూ కూడా పరుషంగా మాట్లాడలేదు అని అన్నారు. ఇక రైతులు పున్నయ్య, శేషగిరి వారి పేర్ల మీద ప్లాట్లు లేవు అన్నారు. సిఆర్డీఏ అమరావతి ప్రతిష్టను డ్యామేజ్ చేయడం బాధాకరమని అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు సెంటర్లో 54 అడుగుల భారీ జాతీయ జెండాను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనల్ని మనం పాలించుకునే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం వంటి అద్భుతమైన అవకాశాలను మన రాజ్యాంగమేని విజయ్ గుర్తు చేశారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ సేవలను చింతకాయల విజయ్ కొనియాడారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కేంద్రంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ సీఎండీ కృష్ణ భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సింగరేణి పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని, 1990 దశకంలో బీఐఎఫ్ఆర్లోకి వెళ్లి సంస్థ మనుగడ కష్టంగా మారిన సమయం నుంచి లాభాల బాట వరకు ప్రతి ఒక్కరి కష్టం సంస్థ ఎదుగుదలలో ఉంది అన్నారు. ప్రస్తుతం సింగరేణి అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది అని, ప్రైవేట్ సంస్థల ద్వారా పోటీ నుండి గట్టెక్కేందుకు బొగ్గు ఉత్పత్తి, నాణ్యత పాటిస్తూ ధరలు తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉత్సవ వేడుకలు 2వ రోజు ఉత్సాహంగా జరిగాయి. బీచ్కి వచ్చే పర్యాటకులకు, విశాఖ వాసులకు అక్కడ వేసిన ప్రత్యేక సెట్స్, డిజైన్లు ఆకట్టుకున్నాయి. అక్కడికి వచ్చిన వారు ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఉత్సవం జరిగే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ రద్దీగా మారాయి. ప్రధాన వేదిక వద్ద టాలీవుడ్ నటి భూమిక ప్రధాన పాత్ర పోషిస్తున్న యుఫైరియా చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు నగర పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన వాల్తేరు డివిజన్ ఘనంగా నిర్వహించింది. డిఆర్ఎం లలిత్ బోహ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం,
సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆదర్శాలపై ఆయన ప్రసంగించారు. వాల్తేరు డివిజన్ దేశంలోనే సరుకు ఆదాయాన్ని సాధించిన అగ్రగామి డివిజన్గా నిలిచింది అని బోహ్రా పేర్కొన్నారు. సరుకు ఆదాయ వృద్ధిలో భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ 1,220 కోట్ల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచిందని, వందే భారత్ రైళ్ల విస్తరణతో పాటు 230 ప్రత్యేక రైళ్ల నడుపుదల ద్వారా ప్రయాణికుల సేవలు మెరుగుపడ్డాయి అని చెప్పారు. విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు జాతీయ జెండా ఎగురవేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం నడుచుకోవాలి అన్నారు. రాజ్యాంగానికి ఏనాడు భంగం వాటిల్లకుండా ప్రజల పక్షాన న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తణుకు నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కూటమి కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పాత ఊరు ఎన్టీఆర్ పార్కు వద్ద షాదీఖానా, తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతాము అని అన్నారు రాధాకృష్ణ. విశాఖ గాజువాక 58వ వార్డులో లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో ఈ పంపిణీ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గడబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళాలను లబ్ధిదారులకు అప్పగించారు. ఇక సుమారు 136 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. 7 బ్లాకులలో 6 బ్లాకులు పూర్తి స్థాయిలో పూర్తి కాగా మిగిలినవి తొందరలోనే లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. తిరుమలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోకులం అతిథి గృహం వద్ద ఉన్న అదనపు ఈవో కార్యాలయంలో జేఈఓ వెంకయ్య చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భద్రతా సిబ్బందితో పాటు టీటీడీ ఉద్యోగులు జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని అదనపు ఈవో సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. గాంధీ చౌరస్తాలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ పై మంత్రి పొన్నంతో పాటు పలువురు ప్రతిజ్ఞ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులు చేసిన విన్యాసాలను మంత్రి తిలకించారు. రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భంలో ప్రతి పౌరుడు కలిసికట్టుగా పోరాడాలి అని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణలోని 51 బస్ స్టేషన్ల ద్వారా 4,000 బస్సులను ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. డిపోలో 75 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఇక హుస్నాబాద్ నుండి 50 బస్సులను సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేకంగా కేటాయించామని ఆయన చెప్పారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయని మంత్రి తెలియజేశారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది అని, వారి మేధో కృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుంది అని మంత్రి తెలియజేశారు. ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండడం మనందరికీ గర్వకారణమని పొంగులేటి చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ ఆయన 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం, ఇల్లు ఇస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లు కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదు అన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఆయన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాను అని పొంగులేటి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో మిగిలిన ఉన్న ప్రతి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 ఇచ్చింది అని ఆయన చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలతో పాటు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వానికి అండగా ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షులు ఎన్ సుబ్బయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో శాఖలు కలిగి 1,50,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని సీతారామయ్య తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వచ్చే నెలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టే ప్రజలే గెలిపించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మన వ్యవస్థలో రాజకీయాలు చాలా ముఖ్యమైనవి అని మంత్రి తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో తాము ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు ప్రజలకు సేవ చేయాలని అన్న తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ మరింత పెద్ద నాయకుడిగా ఎదుగుతారు అని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ను ధృతరాష్ట్రునితో పోల్చారు. ఎమ్మెల్యే కాళీ యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేటు వేయడం లేదు అన్నారు. ధృతరాష్ట్రుడిలాగా కనిపించినట్లు నటిస్తున్నారు అని ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని మల్టీపర్పస్ హైస్కూల్లో ఆయన విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. 10వ తరగతి విద్యార్థులకు తన సొంత నిధులతో 5 లక్షల విలువైన డిజిటల్ కంటెంట్ బుక్స్ అందిస్తున్నామని, అలాగే ప్రత్యేక తరగతుల నిర్వహణకు మరో 5 లక్షలు ఇస్తున్నట్లు హరీష్ రావు తెలియజేశారు. అలాగే పాఠశాలకు అవసరమైన సామగ్రిని త్వరలోనే అందిస్తామని, 100% ఉత్తీర్ణతే లక్ష్యమని హరీష్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఖాదీ బండార్లో ఖాదీ బోర్డు చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. ప్రధాన రహదారులపై పరేడ్ చేస్తూ గణతంత్ర దినోత్సవ నినాదాలు చేశారు. అలాగే ఆయా కార్యాలయాల్లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో కవిత సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనపై జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీల కాలం లేకపోవడం, సబ్ కాస్ట్ను లెక్కించే కాలం లేకపోవడంపై జాగృతి అభ్యంతరం వ్యక్తం చేసింది. జనగణనలో ఆయా కులాల డిమాండ్లపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి కేంద్రానికి తెలంగాణ జాగృతి నివేదిక ఇవ్వనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సూరారానికి చెందిన కోలా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులతో కలిసి 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో విద్యార్థులతో కలిసి యువత, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అవమానం జరిగింది. జాతిపిత గాంధీ చిత్రపటం పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం లేకుండా అధికారులు గణతంత్ర వేడుకలు జరిపారు. ఇక దీనిపై జై భీమ్ నాయకులు మాల మధుబాబు అధికారుల తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో వ్యవసాయ మార్కెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో మరోసారి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటం పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి రెండవసారి జాతీయ జెండా ఎగురవేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. పొరపాటును గమనించిన ఎమ్మెల్యే వెంటనే జెండాను దించి సరిచేసి మళ్లీ ఎగురవేశారు. ఇదిలా ఉండగా జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసిన దుబ్బాక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లం లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జయశంకర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మంజూరు చేయించిన బస్తీ దవాఖానా పనుల శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని ఆమె ఖండించారు. గండ్ర జ్యోతి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ మాట్లాడడం కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని గండ్ర జ్యోతి విమర్శించారు. విశాఖ పోర్టులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్ట్ అథారిటీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోర్టు చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సిఐఎస్ఎఫ్ పరేడ్ను తిలకించి వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విశాఖపట్నం పోర్టు సముద్ర రంగంలో అగ్రగామిగా నిలుస్తూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ప్రాజెక్టులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నమూనాలు,
పునరుత్పాదక హరిత శక్తి వినియోగం వంటి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటుంది అని అంగముత్తు వెల్లడించారు. ఇక ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్కు అనుగుణంగా పోర్టు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఏపీ ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తుంది అని అంగముత్తు తెలియజేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 30న జరగనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. 15 అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. సమావేశ నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాడ, రిషికొండ గ్రామాల పరిధిలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి బదలాయింపు క్రమబద్దీకరించే అంశాన్ని ఈ ఎజెండాలు పొందుపరిచారు. దీంతో పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. అయితే ప్రైవేట్ యూనివర్సిటీకి భూమి బదలాయింపు క్రమబద్దీకరణ ప్రతిపాదనపై వైసీపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కౌన్సిల్ సమావేశం హాట్గా జరిగింది. కుల జనగణన పర్యవసానాలు, కుల వ్యవస్థపై ప్రభావంపై విశాఖలో చర్చాగోష్ఠి నిర్వహించారు. జనగణనలో కులగణనే చేస్తే వారిని అర్బన్ నక్సల్స్ గా గతంలో బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే జనగణనలో కులగణన వారే చేస్తున్నారు అని వక్తలు విమర్శించారు. వాటి ప్రాధాన్యత, అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని, కులగణన చేయడం ద్వారా సమాజంలో ఉన్న అసమానతలు, ఇబ్బందులు, సమస్యలు తెలుస్తాయి అన్నారు. ఇక అణగారిన వర్గాలకు ఫలాలు అందాలంటే కులగణన చేయాల్సిందేనని, ఆ దిశగా తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కోటిపల్లిలో బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆనందబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిపబ్లిక్ డే రోజున విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు లభించిన హక్కులను ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత బాబు జగ్జీవన్ రావుకే దక్కుతుంది అని ఆనందబాబు చెప్పారు. ఇక అనేక శాఖలకు మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారు అని కొనియాడారు. ఇక పోస్టాఫీస్, రైల్వే తదితర విభాగాల్లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన పాత్ర కీలకమని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత వేములపల్లి రవికిరణ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వర్సెస్ వైసీపీ కౌన్సిలర్స్ మధ్య ప్రోటోకాల్ వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ అనంతరం స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంతో వైసీపీ కౌన్సిలర్స్ అలిగి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ కౌన్సిలర్స్ పై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీకి రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియదు అంటూ సెటైర్లు వేశారు. ఓ ఇల్లు కూలి శిథిలాల కింద వ్యక్తి చిక్కుకున్న ఘటన శ్రీశైలం మండలంలో చోటు చేసుకుంది. సుండిపెంటలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు లక్ష్మీదేవర బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి 20 లక్షలు నిధులు కేటాయిస్తానని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో ఓ వైసీపీ నేత దారుణానికి ఒడిగట్టాడు. కిరణ్ అనే వైసీపీ నాయకుడు తన తండ్రి మృతదేహానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో దహన సంస్కారాలు నిర్వహించారు. విద్యార్థులు భయపడతారని వద్దని స్కూల్ ప్రిన్సిపల్ అడ్డుకున్నా పట్టించుకోలేదు. ఘటనను గ్రామ పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు స్కూల్కు వెళ్లడానికి విద్యార్థులు భయపడుతున్నారు. ఊరేగింపుగా సాగుతున్న స్వామివారి రథయాత్ర ముందు మహిళలు అసభ్యకర నృత్యాలు ఏర్పాటు చేయడంపై మహిళలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఆగిరిపల్లిలో వైభవంగా నిర్వహించిన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్ల రథసప్తమి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4 మండపాల మధ్య రథంపై ఊరేగింపుగా సాగుతూ స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. అయితే రథానికి ముందు మహిళలు అసభ్య నృత్యాలు, డీజే సౌండ్ను ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా డ్రై డేను నిర్వహించాలని మద్యం వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసి కొంతమంది వీటిని పెడచెవిని పెట్టారు. మచిలీపట్నంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ డ్రై డే పాటించకుండా యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరపడం వివాదాస్పదంగా మారింది. రేవతి సెంటర్లో ఒక ప్రముఖ బార్లో మద్యం అమ్మకాలు జరుపుతుండడం, మందుబాబులు ఆ షాప్కు క్యూ కట్టడం కనిపించింది. ప్రతిరోజు విక్రయించే క్వార్టర్ బాటిల్ ఎంఆర్పీపై ₹100 అదనంగా అమ్ముతూ మద్యం విక్రయాలు సాగించారు. మరోవైపు ఇలా మద్యం అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో 26,000కే కారు అంటూ ట్రస్ట్ కార్స్ నిర్వాహకులు కొద్ది రోజులుగా
సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో కొనుగోలుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇక కార్లు కొనేందుకు వచ్చిన జనంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే 26,000కే కారు అని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసి తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్లు లేవని నిర్వాహకులు చెప్పడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై అక్కడున్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలుదారులను అక్కడి నుంచి పంపించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేట జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో నకిలీ విత్తనాలు గుట్టురట్టయింది. కొత్తపల్లి మండలం బూనీడు బండగొండ గ్రామాల్లో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు అనే ఫిర్యాదుతో అనుమానితుల ఇళ్లపై స్థానిక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. ఇక 2 గ్రామాల్లో మొత్తం 110 క్వింటాల పత్తి విత్తనాలు సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ₹1 కోటి ఉంటుందని డీఎస్పీ చెప్పారు. నిందితులపై 2 కేసులు ఉన్నట్లుగా చెప్పారు. ఇక ఎక్కడైనా కల్తీ విత్తనాలు ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ లింగయ్య విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది. కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఎంపీ చామల విమర్శించారు. కొత్తగా తెచ్చిన పథకం ద్వారా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపుతుంది అన్నారు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించినా ఈ విషయంపై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది అన్నారు. జ్ఞానం, ఆధ్యాత్మికత, జ్యోతిష్య ప్రతిభల సమ్మేళనాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా ఈ తరహా జాతీయ స్థాయి కార్యక్రమం జరగడం నగర ఆధ్యాత్మిక జ్యోతిష్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ జ్యోతిష్యుల లోతైన జ్ఞానం, అంకిత భావం, క్రమశిక్షణను ఆయన ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో మానవీయ విలువలు లేకుండా పోతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ కూని అవుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి ఆరోపించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ కేవలం హిందూ భావజాలంపై ముందుకు వెళ్తోంది అని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఆమె ఉంది అన్నారు. ఇక బీహార్లో బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ దాడులు అధికమయ్యాయి అని ఆరోపించారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ అలానే ఉంటుంది అన్నారు. అమ్మ అన్నం లాగే సక్సెస్ కూడా ఎప్పుడూ బోర్ కొట్టదు అన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, పిల్లలు చిత్ర పరిశ్రమకు వస్తే ఎంకరేజ్ చేయాలని పేర్కొన్నారు. ప్రొఫెషన్కు కట్టుబడి ఉంటే ఎవరు ఏం చేయలేరని మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి పేర్కొన్నారు. రీల్స్ చేస్తూ సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయులు గౌతమి మరో వీడియోను విడుదల చేశారు. తాను తెలియక ప్రైవేట్ స్కూల్స్ కి వీడియో చేశాను అని, అలా చేయకూడదని తనకు తెలియదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక సైనికుల సంక్షేమం కోసం వీడియో చేయమని అడిగితే చేశానని చెప్పారు. తనను సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారని, తనను తీవ్రంగా మానసిక వేదన గురవుతున్నాను అని గౌతమి తన వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు గౌతమి సస్పెన్షన్ సంబంధించి వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గౌతమి చేసిన ప్రమోషన్ వీడియోలతో పాటు తాజాగా గౌతమి విడుదల చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త లుక్లో కనిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. మెరూన్, గులాబీ, ఆకుపచ్చ, పసుపు మరియు నీలం రంగులతో కూడిన బహుళ వర్ణ టై అండ్ డై బందేజ్ తలపాక ధరించారు. తలపాకకు బంగారు నెమలి ఈకల నమూనాలను కలిగి ఉంది. ముదురు నీలం రంగు కుర్తా, లేత నీలం రంగు హాఫ్ జాకెట్, తెల్లటి చూడిదార్ పైజామా ధరించారు. ఇక ఆయన లుక్ భారత వైమానిక దళం నావీ యూనిఫామ్ల థీమ్లో ఉంది. వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇటీవల 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేసింది. ఈ నిర్ణయంతో 2027 సంవత్సరానికి గాను గ్రీన్ కార్డు కోటా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డులను ఉద్యోగ ఆధారిత కేటగిరీకి బదిలీ చేస్తే ఈ అదనపు గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ వెల్లడించారు. జనవరి 21 నుంచి ఈ దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేశారు. ఈ దేశాలపై నిషేధం అమలైతే వచ్చే ఏడాదికి గాను అదనంగా మరో 50,000 గ్రీన్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అటార్నీ వివరించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ తో సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ ను అమెరికా నిలిపివేసింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కాసాని 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ను మహిళా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి కోరారు.
ఈ నెల 27 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఛాంపియన్షిప్ జరగనుంది. సెప్టెంబర్లో జరగనున్న ఏషియన్ గేమ్స్ కు మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుంది అని మంత్రి అన్నారు. కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ పాల్గొన్నారు. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో మిగిలిన 2 మ్యాచ్లకు కూడా తిలక్ వర్మ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తిలక్ వర్మ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో న్యూజిలాండ్ చివరి 2 టీ20 మ్యాచ్లకు కూడా శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది.